ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. రోజీ గారు ఎప్పుడొస్తారు? ఆఫీస్ నుంచి రావాలి కదా, అప్పటికి తొందరగా రమ్మని ఫోన్ కూడా చేశాంగా. హలో మిస్సెస్ రంగాస్కి. హౌ డు యూ డు మిస్సెస్ రోజీ? ఐఎమ్ ఫైన్. వీళ్ళంతా ఎవరు మిసెస్ రంగాస్కి? లెట్ మీ ఇంట్రడ్యూస్ ద న్యూ మెంబర్స్. దిస్ ఈజ్ మిసెస్ ప్రభావతి. హలో. హలో. అండ్ దిస్ ఈజ్ మిసెస్ సాండల్. హాయ్. నిన్ననే కొత్తగా జాయిన్ అయ్యారు. మీరు క్లబ్ మెంబర్స్ అని తెలిసి విష్ చేసిపోదామని వచ్చారు. సో నైస్ ఆఫ్ యూ మిస్సెస్ ప్రభావతి అండ్ మిస్సెస్ ఆండాళ్ళు. థ్యాంక్ యూ మిసెస్ రోజీ. మీ గురించి న్యూస్ పేపర్లలో టీవీలో చూడటం తప్ప మీట్ అవటం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ. సో నైస్ ఆఫ్ యూ మిస్సెస్ ప్రభావతి. ప్లీజ్ కూర్చోండి. బై ది బై, మిసెస్ సాండాళ్ళు ప్యాకాట్లో ఎక్స్పర్ట్, యూనో. ఈజ్ ఇట్? వచ్చి రాగానే మన క్లబ్ ప్రెసిడెంట్ మీద 3 గేమ్స్ గెలిచారు. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్ మిస్సెస్ ఆండాళ్ళు. హే పరమేశ్వరా, హే పరమేశ్వరా. అదేమిటి మిస్సెస్ ఆండాళ్ళు, ప్రతిదానికి పరమేశ్వర అండవేమిటి, సూత్రాల్ని కళ్ళకద్దుకోవడం ఏమిటి? మా ఆయన పేరు పరమేశ్వరరావు. ఐ సీ. సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన నాలాంటి ఆడవాళ్లు పేకాటాడడం, గుర్రపందాలకెళ్ళడం నిషిద్ధం కదా. అవి చేసే ముందు మొగుడనేవాడికి ఓ నమస్కారం పారేసాం అనుకోండి, పాతివ్రత్యానికి ఎలాంటి ధోకా ఉండదు. అమ్మయ్యా, జోకర్ వచ్చింది. మీ ఆయన కూడా జోకర్లా ఉంటాడటగా. ఎవరో ఒకరు మొగుడనేవాడు ఉండబట్టే కదా ఈ మంగళసూత్రాలు, పూలు, పసుపు కుంకుమలు. ఏ మొగుళ్ళు లేని వాళ్ళు అవి యూజ్ చేయకూడదా? కూడదు. నో, నేను ఒప్పుకోను. ఏదో కొత్త మెంబర్లో పోనివ్వండి. కొత్త మెంబర్లైనా పాత మెంబర్లైనా సత్యం సత్యమే కదా. ఏమిటండి సత్యం? భర్త అనేవాడుంటే ఈ ఇంట్లో పెద్ద న్యూసెన్స్. కరెక్ట్ గా చెప్పారు మిసెస్ భార్గవి. భర్తలు లేని భార్యల జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. యూర్ రైట్ మిస్సెస్ ప్రభావతి. అసలు నన్ను అడిగితే పెళ్ళయ్యాక ఒక పిల్లాడో పిల్లో పుట్టంగానే మొగుణ్ణి తన్నితరం వేయాలి. వాహ్, క్యా బాత్ హై. నాది సేమ్ ప్రిన్సిపల్. హే పరమేశ్వరా. అబ్బా మిస్సెస్ ఆండాళ్ళు, మీ అరుపుని కాసేపు ఆపుతారా? భర్తల ప్రాముఖ్యత తెలియక మీరిలా మాట్లాడుతున్నారు మిసెస్ రోజీ. ఆడదానికి పతియే ప్రత్యక్ష దైవం. మొగుళ్ళేందే పెళ్ళం లేదు. మొగుణ్ణి గౌరవించిన ఆడది ఆడదే కాదు. నో, హే పరమేశ్వరా. స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్ మిస్సెస్ రంగాస్కి? ఫస్ట్ టైం ఇంటికి వచ్చారని వదిలేస్తున్నాను. లేకపోతే మీరు చేసిన కమెంట్స్ కి ఏం చేసేదానో నాకే తెలీదు. సారీ మిసెస్ భార్గవి. కానివ్వండి. హిట్లర్ నశించాలి. ఏమిటి అనసూయ, ఏమిటి నువ్వు చేసిన పని? ఇప్పటిదాకా బానే ఉన్నారుగా, ఇంతలో ఏమొచ్చింది? లక్ష్మి వాళ్ళ ఇంట్లో నువ్వు చేసిన పని ఏమిటి అంటున్నాను. దీప్తికి సీమంతం. నేను అడిగేది అది కాదు. లక్ష్మి వాళ్ళ ఇంట్లో నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటి అని అడుగుతున్నాను. అదా, లక్ష్మి మనకు తెలిసిన మనిషి కాబట్టి సరిపోయింది. ఇంకోళ్ళు అయితే మన పరువు ఏమై ఉండేది? ఏంటి వచ్చిన దగ్గర నుంచి తెగదబాయించేస్తున్నారు? దీప్తికి సీమంతం ఘనంగా చేయాలనుకుంటున్నాను, పనిలో కాస్త సాయం చేయండి అంది లక్ష్మి. 2 రోజులు అక్కడే ఉండి పనులు చేసి సీమంతం ఘనంగా జరిగేట్టు చూశాను. సంతోషంగా ఈ నెక్లెస్ నాకు ప్రెజెంట్ చేసింది. అదే నెక్లెస్ పని చేస్తున్నప్పుడు లక్ష్మి దగ్గర నువ్వు మాట్లాడింది ఏమిటి అంటున్నాను. రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసినందుకు ఇంతేనా ఇచ్చేది? వడ్డాణం పెడతావని ఆశపడ్డాను అన్నాను. తప్ప? సిగ్గులేదు అలా మాట్లాడటానికి?
ప్రతిదానికి సిగ్గుపడుతూ కూర్చుంటే పనులెలా జరుగుతాయి? సిగ్గు విడిచి అడిగాను కాబట్టే ఈ నెక్లెస్ అయినా దక్కింది. ఇలా తెచ్చుకునే సొమ్ము ఒక సొమ్మేనా? ఎలా తెచ్చుకున్నా సొమ్ము సొమ్మే, బంగారం బంగారమే. ఇరుగు పొరుగు నేను పెట్టుకున్న నెక్లెస్ చూస్తారు కానీ ఈ నెక్లెస్ ఎలా వచ్చిందనే చూడరు. రాను రాను నువ్వు మరీ అధ్వానంగా తయారవుతున్నావు అనసూయ. హ్మ్, నేను కాదు, ఆ లక్ష్మి రాను రాను పిసినార్లా తయారవుతుంది. ఏ ఎప్పుడు అడగని మనిషి నోరు తెరిచి అడిగిందే ఆఫ్టర్ ఆల్ వడ్డాడమే కదా అని ఉన్న వాటిలోంచి ఏదో ఒక వడ్డాణ తీసి నా మొహాన పడేయచ్చుగా. ఆహా, ఇది ఉంచుకోండి అనసూయ గారు అంటూ ఈ ముష్టి నెక్లెస్ ఇచ్చింది. భగవంతుడా, ప్రతి మనిషికి ఇలాంటి జబ్బులు పెట్టాలని నీకు సరదాగా ఉంటే ఆ జబ్బులు నయం చేసే మందులు ప్రతి మెడికల్ షాప్లోనూ దొరికేటట్టు చూడు నాయనా. రాజుని సైట్ మ్యాప్ తీసుకురమ్మని చెప్పండి. నీ కొత్త ఛాంబర్లో కనీసం గంటసేపైనా కంటిన్యూస్గా కూర్చోమని చెప్పాను కదా దీపక్. ఏమో, నాకు అక్కడ ఇన్కన్వీనియంట్ గా ఉంది. అక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందని నువ్వే కదా చెప్పావు. ఇవాళకి నీ దగ్గరే కూర్చుంటానమ్మా. నో, పద్ధతి. కంపెనీకి సంబంధించి హోల్ టైం డైరెక్టర్వి, ఫారిన్ కొలాబరేషన్కి సంబంధించి హోల్ అండ్ సోల్ అథారిటీవి. నీ సీట్లో నువ్వే కూర్చోవాలి. కొద్దిసేపైనా నేను ఇక్కడ కూర్చోవచ్చు కదా. నీ సీట్ నువ్వు జస్టిఫై చేస్తే తర్వాత జీవితాంతం నువ్వు ఇక్కడే కూర్చుంటావు. మరప్పుడు నువ్వు నా దగ్గరే కూర్చుంటావా? నీ దగ్గర ఎందుకు కూర్చుంటాను? నా మనవళ్ళు మనవరాలతో కలిసి షికారుకెళ్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజు. ఓ, డైరెక్టర్ గారు ఎక్కడున్నారా? చార్జ్ తీసుకుని పావుగంట కాలేదు, ఛాంబర్ ఖాళీగా ఉందేమిటా అని సర్ప్రైజ్ అయ్యాను. లెట్స్ కమ్ టు ది పాయింట్. మనం పర్చేజ్ చేయాలనుకున్న సైట్ ఇక్కడ ఉంది మేడం. ఈ పక్కనే రిజర్వాయర్ ఉంది కాబట్టి మనకు వాటర్ ప్రాబ్లం ఉండదు. హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది కాబట్టి గూడ్స్ వ్యాగన్స్ సైట్ దాకా రావడానికి ప్రైవేట్ రైల్ ట్రాక్ వేయించుకోవచ్చు. వెరీ గుడ్. ఇంత మంచి సైట్ దొరకడం నిజంగా మన అదృష్టం. ఈ చుట్టుపక్కల అన్ని రెసిడెన్షియల్ లొకాలిటీసే కదా. అవును సార్. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ యూనిట్స్ 2 ఇన్స్టాల్ చేయక తప్పదు. ఒక్కొక్కటి 7.5 లక్షలు అవుతుంది మేడం. కానివ్వండి, మనకు వ్యాపారం చేసుకునే హక్కుతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఉంది. అవును మేడం. హలో మిస్టర్ జార్జ్ బుష్, గ్లాడ్ టు మీట్ యూ. రంగాస్కి గారి పద్ధతికి మీరు అలవాటైపోయారనమాట. యా, క్లబ్ మెంబర్స్ ఒకరికొకరం ఆ మాత్రం కోఆపరేషన్ ఇచ్చుకోకపోతే ఎలా మిసెస్ రోజీ? ఆఫ్ కోర్స్. గేమ్ ఈజ్ ఓవర్. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సచ్ హరిశ్చంద్ర ఈజ్ ఏ నైస్ జెంటిల్మ్యాన్. ఈ హాలిడే ఇంత అందంగా ప్రశాంతంగా గడిచిపోవడానికి రీజన్ ఏమిటో చెప్పగలరా? మిస్సెస్ ఆండాళ్లు రాకపోవడమే. యా, యు రైట్ మమ్మీ. లేకపోతే ఈ పాటికి పతివ్రతల కథలతో హే పరమేశ్వర అనే అరుపులతో హెడ్ఏక్ వచ్చిండేది అందరికి. హే పరమేశ్వరా. హలో మిసెస్ ప్రభావతి. హాయ్. హలో మిసెస్ రోజీ. హలో. హాయ్ మిసెస్ భార్గవి. హాయ్. ఏమిటి ఇవాళ నేను మిస్ అయ్యానని అందరూ బాధపడుతున్నారా? ఐఎమ్ బిజీ విత్ శ్రావణ శుక్రవారం. ఇంటింటికి తిరిగి అందరినీ పిలుస్తున్నాను. మీ ఇంటికి ఫోన్ చేస్తే మీరు ఇక్కడున్నారని చెప్పారు. రేపు మా ఇంట్లో వ్రతం, మీరు తప్పక రావాలి. అలాగే. రేపు మా ఇంట్లో వ్రతం, మీరు తప్పక రావాలి. వెళ్ళొస్తానండి. అదేంటి, రోజీ గారిని భార్గవి గారిని పిలవడం లేదా?
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం లాంటి చిల్లర పనుల మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పిలవటం లేదు. పిలిపించుకోవడానికి కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి మాకు. అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం? భర్తలు లేరుగా. అదే భర్తలు మీ దగ్గర లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళంటే బొత్తిగా గౌరవం లేదు. ఇంకా చాలా మందిని పిలవాలి. సీ యూ. హే పరమేశ్వరా. అసలు ఇలాంటి దానికి క్లబ్ మెంబర్షిప్ ఇవ్వడమే పెద్ద పొరపాటు. ఇచ్చినా ఇంటికి రానివ్వడం ఇంకా పెద్ద పొరపాటు. మిసెస్ భార్గవి, మీరు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు? మొగుడు చస్తే కదా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించడానికి. అతను ఇంకా బతికే ఉన్నాడుగా. పనికిరాని వాడు బతికుంటేనేం చనిపోతేనే? అతనికి విడాకులు ఇచ్చి వేరొకరిని పెళ్లి చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడు. 10 years బ్యాక్ ఒకరిని పెళ్లి చేసుకున్నాను. 2 పిల్లలు. 3 నచ్చలేదు, పిల్లలు నచ్చలేదు. టోటల్గా అసలు ఆ దరిద్రపు కొట్టు కొంపే నచ్చలేదు. అతనికి డైవర్స్ ఇచ్చి 5 years బ్యాక్ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను. మొన్న డిసెంబర్ నెలలోనే అతనికి విడాకులు ఇచ్చేశాను. ఇప్పుడు నన్ను చేసుకోవడానికి 2-3 రెడీగా ఉన్నారు. ఏ ఆడదానికి భర్త అనేవాడు ఉండి తీరాలా? భర్త లేకపోతే ఆడది బ్రతకలేదా? బతకగలదు, కానీ సొసైటీ బతకనివ్వదు. అంతగా అవసరమైతే సొసైటీ మీద పెట్రోల్ పోసి తగలెడతాను, కానీ మొగుడనేవాడి ఆధిపత్యానికి నేను ఒప్పుకోను. ఐ హేట్ మేల్ చావనిస్టిక్ పిగ్స్. హోస్టులే వెళ్ళిపోయాక గోస్టుల్లాగా మనమెందుకు మిసెస్ ప్రభావతి? లెట్ us మేక్ ఏ మూవ్. ఆండాళ్ళ మాటలకి ఏమైనా ఫీల్ అయ్యావా? నో మమ్మీ, ఆవిడ దొట్టి బ్లాబరింగ్ మౌత్ బేబీ. తెలిసిన సంగతే కదా, మళ్ళీ చెప్పడం దేనికి? మరోసారి మన ఇంటికి రాకుండా చేస్తే సరి. నో బేబీ, అలా చేస్తే ఆవిడ మరింత రెచ్చిపోయి మనల్ని ఇన్వైట్ చేయని కారణంగానే అలా చేశామని అందరి దగ్గర వాగుతుంది. అలాంటి వాళ్ళని ఇంటికి రానిచ్చినట్టే రానిచ్చి 4 మీద 4 వాతలు పెట్టాలి. అప్పుడు కాని తిక్క కుదరదు. నాకు తెలియక అడుగుతాను మమ్మీ, మొగుడు అనేవాడికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారెందుకు? కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి బేబీ, ఆడపిల్లని కనగానే అది ఒక మగాడి కోసం పుట్టినట్టుగానే ఫీల్ అవుతారు. పెళ్లి చేసి పంపిస్తే చాలనుకుంటారు. మగాడితోనే పసుపు కుంకుమలు వస్తాయని, మగాడు పోతే అతనితో పాటు అవి పోతాయని నమ్ముతూ ఉంటారు. మగాడే జీవిత సర్వస్వం అనే నమ్మకంతో బతుకుతూ ఉంటారు. నాన్సెన్స్. ఆండాళ్ళు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిందనుకుంటాను. తన మాటల్ని నువ్వేం పట్టించుకోకు. అసలు ఈ వ్రతాలు నోములు కనిపెట్టిందెవరు? ముందు వాళ్ళని షూట్ చేసి పారేయాలి. అంటే ఆండాళ్ళు మాటలకి నువ్వు ఫీల్ అవుతున్నావు అనమాట. నో నో, టేక్ ఇట్ ఈజీ బేబీ. అసలు పెళ్ళనేదే చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్ళనేది ఒక స్టేటస్ సింబల్ బేబీ. పెళ్లి చేసుకోవడం వరకు ఓకే. పెళ్ళయ్యాక మగాడి కాళ్ళ దగ్గర బానిసగా పడుండి మగాడు సుఖంగా ఉండాలని చేసే నోములు వ్రతాలంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. ఆండాళ్ళింటికి ఎవరిని వెళ్ళొద్దని చెప్దాం, అప్పుడు గానీ ఆవిడ తిక్క కుదరదు. నోములకు వ్రతాలకు రమ్మని పిలవడం పిలవకపోవడం మనకు సంబంధం లేని విషయాలు. వాటి గురించి అతిగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం దండగా. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మ్యూజిక్ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. నేను అడిగిన సీడీసు డివిడీసు వచ్చాయటనా? యా, చలో మమ్మీ, చలో చలో. కమేన్. రారాజు, సైట్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ పంపించిన రిపోర్ట్స్ కూడా చూశాను. ఐ థింక్ 1-2 చిన్న చిన్న విషయాల్ని ఇగ్నోర్ చేస్తే మనం ప్రొసీడ్ కావచ్చు అనుకుంటున్నాను. అవును మేడం, స్థలం గురించి మాట్లాడడానికి ల్యాండ్ ఓనర్ జగన్నాథం గారిని పిలిపించాను. వచ్చారా? లాంజ్లో వెయిట్ చేస్తున్నారు. మీతో ఒక మాట చెప్పి పిలుద్దామని. పిలవండి. ఓకే మేడం. నమస్కారం అండి. రండి జగన్నాథం గారు, కూర్చోండి. రాజు అన్ని విషయాలు మీతో మాట్లాడే ఉంటారు. అవునండి, ఎందుకు పనికిరాదనుకున్న స్థలం మీరు కొనాలనుకునేసరికి కొండెక్కినంత సంబరం కలిగిన మాట నిజం. కాకపోతే ఆ స్థలం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందనేదే అర్థం కావటం లేదు.
ప్రొడక్షన్ యూనిట్ ఒకటి అక్కడ ప్రారంభించాలనుకుంటున్నాం. అందులో ఉద్యోగాలు ఏమైనా ఉంటాయండి? తప్పకుండా ఉంటాయి. ఎందుకలా అడిగారు? మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? తెలిసిన వారు కాదమ్మా, నా కూతుళ్లే 3 ఉన్నారు. అలాగా? పెద్దమ్మాయి ఎంఏ, రెండో అమ్మాయి బిఏ, ఆఖరమ్మాయి ఇంటర్ చదువుతున్నారు. అంటే కొడుకులు ఎవరు లేరా? ఆడపిల్లలకు పెళ్లిళ్ళైతే ఆ వచ్చే అల్లుళ్లే కొడుకులవుతారు. అంటే ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు చేసే ఆలోచన ఉందన్నమాట. నిజం చెప్తున్నానండి. మా 6 అన్నదమ్ముల్లో నా వాటా కింద వచ్చిన భూమి అది. దాన్ని నమ్మి ఆ 3 పెళ్లిళ్ళు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఆ పనికిరాని పొలం మీద అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అందరూ ఎగతాళి చేసిన వాళ్ళే. నా పిల్లల అదృష్టం బాగుండి ఆ స్థలం కోసం మీరు అడుగుతున్నారనుకుంటున్నా. ప్రస్తుతం అక్కడున్న రేటు ప్రకారం మొత్తం మీకు 1,25,000 వరకు రావచ్చండి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే అడ్వాన్స్ కూడా ఇప్పుడే తీసుకోవచ్చు. ఎంత మాట రాజుగారు! కష్ట సుఖాలు తెలిసినవారు, మంచి చెడు తెలిసినవారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ఎంత ఎక్కువ ఇచ్చినా సంతోషమే. రాజుగారు చెప్పిన దానికి రెట్టింపు చేస్తే 2.5 లక్షలవుతుంది. 3 ఆడపిల్లలు అంటున్నారు కదా, దానికి ఇంకో 50,000 కలిపి మొత్తం 3 లక్షలు ఇస్తాను. మీ పేరు చెప్పుకుని 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపిస్తానమ్మా. టోకెన్ అడ్వాన్స్. రిజిస్ట్రేషన్ అప్పుడు మిగతా మొత్తం ముట్టుతుంది. అలాగే బాబు. వెంటనే రెక్కలు కట్టుకుని ఇంట్లో వాలి నా పిల్లలకు ఈ చెక్కు చూపించాలన్నంత ఆనందంగా ఉంది. వెళ్ళొస్తానమ్మా. మ్.